అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 15వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు చాలా ప్రత్యేకమైనటువంటి దినమనే చెప్పవచ్చు. కానీ ఈ యొక్క సమయంలో కొంత పరీక్షలతో కూడుకున్నటువంటి గ్రహస్థితులు కూడా మీపై ఒకేసారి బాధ్యతలను పెంచేలా సూచిస్తాయి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చివరిలో చెప్పినటువంటి పరిహారాలు మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడతాయి. ఓం నమ శివాయ. మీరు సాధారణంగా బలమైనటువంటి మనస్సును కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ రేపు మీ యొక్క సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఉదయం నుంచే కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాలను కూడా మీరు లోతుగా ఆలోచించే స్వభావం ఉన్నందున అవి మీ యొక్క మనసులో పెద్ద సమస్యలుగా కూడా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి సమస్య కూడా శాశ్వతం కాదు. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే సరైనటువంటి మార్గం కూడా మీకు తానే కనిపిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో రేపు మీకు కీలకమైనటువంటి రోజు కావచ్చు. మీపై ఉన్నటువంటి పనిభారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ యొక్క పనిని పై అధికారులు గమనించే సూచనలు కూడా ఉంటాయి. అందుకే చిన్న తప్పిదాలకైనా చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క స్థాయిని నిర్ణయించగలవు. సహచరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున మాటలపై నియంత్రణ చాలా అవసరం. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. కానీ వెంటనే నిర్ణయం తీసుకోకపోవడం జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆలోచించి విశ్లేషించి ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి. మీరు సంపాదించినటువంటి దానికన్నా ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కూడా ఉండవచ్చు. అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తలెత్తవచ్చు. అందుకే డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆగటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంత ఉపశమనం కలిగిస్తుంది ఈ విషయం. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కొంత లోతుగా వెళ్ళే ఆలోచనలు కూడా ఉంటాయి. అదేవిధంగా కొంత గందరగోళం లేకుండా ముందుకు సాగాలనే ఆలోచనలు కూడా తలెత్తుతాయి. చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవలకు దారితీయకుండా జాగ్రత్త కూడా పడతారు. మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటివారిని బాధించకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదేవిధంగా సహనం పాటించడం చాలా మంచిది. వివాహితులకు కుటుంబంలో చిన్న భేదాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రేపు మీపై బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకేసారి మీపై ఒత్తిడిని పెంచవచ్చు. కానీ మీరు సహజంగా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒక్కసారిగా నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా ఆగరు. అదే మీ యొక్క బలం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒత్తిడి కారణంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం, కొంత సమయం విశ్రాంతిని ఇవ్వటం కూడా చాలా మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎవరి మీదనూ త్వరగా నమ్మకం పెట్టుకోకూడదు. రేపటి రోజు మీకు ఒక చిన్న పరీక్ష లాంటిది. కానీ అదే సమయంలో ఒక అవకాశం కూడా మీరు భయపడితే ఒక అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు భయపడితే అది సమస్యగా మారుతుంది. ధైర్యంగా ఎదుర్కొంటే అది విజయానికి దారితీస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేవగానే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం చాలా మంచిది. శ్రీకృష్ణుడికి పాలు లేదా వెన్నను నైవేద్యం పెట్టడం, హనుమాన్ చాలీసా చదవడం వంటివి కూడా శుభప్రదం. పేదలకు ఆహార దానం చేయడం, గుడిలో నూనె దీపాన్ని వెలిగించడం మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుంది. నల్ల నువ్వులు దానం చేయడం కూడా శుభకరం. చివరిగా ఒక విషయం ఏమిటంటే ఈరోజు మీరు ఎంత కష్టించినా అది మీలోని శక్తిని బయటికి తీసేందుకు వచ్చినటువంటి అవకాశమే అని మాత్రం గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఎంత కష్టించినా అది మీలో శక్తి
శక్తి బయటికి తీసేందుకనే మరొకసారి గుర్తించండి. మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ యొక్క సహనం, మీ యొక్క పట్టుదల ఇవే మీ యొక్క విజయానికి ప్రధానమైనటువంటి ఆయుధాలు. కష్టాలను భయపడకుండా ముందుకు సాగండి. విజయం తప్పకుండా మీ వైపు వరిస్తుంది. అదేవిధంగా మరికొంత లోతుగా మనం విశ్లేషించినట్లయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంచెంగా మారే అవకాశం ఉంటుంది. ఉదయం కొంత ఒత్తిడి, గందరగోళంగా అనిపించినా రోజు క్రమంగా ముందుకు సాగే కొద్దీ మీలో ఒక స్పష్టత కూడా పెరుగుతుంది. మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై ఒక స్పష్టమైనటువంటి అవగాహన కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో స్పష్టత కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసినటువంటి ఒక పని కూడా రేపు పూర్తి చేయాలనే ఆలోచన కూడా ఏర్పడుతుంది. మరియు దానిని మీరు పూర్తి చేయడానికి మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి లాభాలను కూడా తీసుకువస్తుంది. అయితే ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే క్షణం ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం చాలా మంచిది. కొంతమంది వ్యక్తులు మీకు సలహాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావచ్చు, కానీ అందరి మాటలను